కొలికపూడి శ్రీనివాసరావు ఒకప్పుడు ఐఏఎస్ అకాడమీ నిర్వహించినటువంటి వ్యక్తి. ఆ తర్వాతన విశ్లేషకుడిగా టీవీ ఛానళ్లలో ప్రత్యక్షమై ఆ పైన క్రమంగా రాజకీయ అంశాల్లోకి వెళ్ళారు. తను అమరావతి దళిత జేఏసీ నిర్వహిస్తూ వచ్చారు. ఎందుకంటే మిగతా జేఏసీలో తగిన విలువ ఇవ్వకపోవడంతో ప్రత్యేకంగా ఇంకో జేఏసీ పెట్టి దళితుల జేఏసీ అంటూ మూవ్ అవుతూ వచ్చారు. ఆ తర్వాతన ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు గారే స్వయంగా ఆయన కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ఈనాడు అది గుర్తించలేదా? ఈనాడులోనే ఆ రోజున వార్త చూశాను, మరి ఇప్పుడు ఏమైందో తెలియదు. సీఎం జగన్ అవినీతి దోపిడీ, ఆయన కుటుంబం 60 ఏళ్ల రక్త చరిత్రను వెలుగులోకి తెచ్చారన్న అక్కస్తోనే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైల్పై కక్షగట్టి దాడులకు తెగబడ్డారని తెలుగుదేశం పార్టీ నేత అమరావతి జేఏసీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంకా అమరావతి జేఏసీ ఎందుకు అవుతుంది? అక్కడ మాట్లాడింది ఆయన ప్రభుత్వానికి సంబంధించి తెలుగుదేశం నాయకుడు హోదాలో. మళ్ళీ అమరావతి జేఏసీ ఎందుకు తీసుకొస్తారు? అమరావతి జేఏసీ అనేది అమరావతి కోసం కదా. జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి కాన్సెప్ట్లో ఎస్పెషల్లీ ఈ టీవీ5 వీటి మీద దాడుల్ని ఆయన తెలుగుదేశం నేత హోదాలోనే కదా మాట్లాడేది. ఇంకోటి, ఒక పట్టాభికి ఇచ్చేటటువంటి ఫుల్ కవరేజో లేకపోతే వాళ్ళ పార్టీలో ఇతర అగ్రకులాలకు సంబంధించిన నాయకులకి ఇచ్చేటటువంటి కవరేజో ఎందుకు కొలికపూడి లాంటి వాళ్ళకి ఎవరు? అది కూడా ఆలోచించుకోవాల్సి ఉంది.